ఒక భార్య తన భర్త పుట్టినరోజు కోసం అర్ధరాత్రి వరకు కేక్ చేతిలో పట్టుకుని చిరునవ్వుతో ఎదురుచూస్తుంది. చివరికి భర్త తాగి ఇంటికొచ్చి నాకు ఈ డ్రామాలు నచ్చవు అని ఒక్క మాట చెప్పి ఆ కేక్ని నేలకేసి కొట్టి వెనక్కి కూడా చూడకుండా రూంలోకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆమె ఎంత పిలిచినా నిద్రలేవదు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఒక్క మాట చెప్తాడు, ఆమెకి చివరి స్టేజ్ గుండె జబ్బు, ఆమెకు లేదు. ఆమె డైరీలో మాత్రం ఒక్క వాక్యం ఉంటుంది, ఈరోజు నా జీవితంలో చివరి పుట్టినరోజు కావచ్చు, ఆయనతో ఒక్కసారి కేక్ కట్ చేస్తే అదే నా చివరి కోరిక. ఆ మాటలు చదివిన భర్త నేలపై చెల్లాచెదురుగా పడిన ఆ కేక్ ముక్కలను చేతుల్లోకి తీసుకుని గుండెలు బాదుకుంటూ పిచ్చివాడిలా ఏడుస్తాడు. ఒక్క సారీ చెప్పాలని అనుకున్నాడు, కానీ వినే మనిషే లేకపోయింది, ఒక్క షే లేకపోయింది. ఒక్కసారి ఆమెతో కలిసి కేక్ కట్ చేయాలని అనుకున్నాడు, కానీ ఆమె చేతులు శాశ్వతంగా చల్లబడిపోయాయి. మనం కోపంలో మాట్లాడిన ఒక్క మాట ఎదుటివారి జీవితంలో చివరి జ్ఞాపకం కూడా కావచ్చు. ఎదుటివారి ఆశలను చిదిమేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే సమయం వెనక్కి రాదు, వెళ్ళిపోయిన మనుషులు కూడా తిరిగి రారు.